అందరికీ నమస్కారం. గురువుగారు పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కొన్ని విషయాలు ఈరోజు మనం చెప్పుకుందాం. మనం పత్రి గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. అంటే జ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుంది? ఆ రకమైన ప్రవర్తన మనలో ఉన్న అవగాహన మనకున్నా మనం జ్ఞానుల కిందే లెక్క. అంచేత మరిక్కడ మనం కనుక గమనించినట్లయితే ఆత్మజ్ఞానికి అన్నిటి గురించి అవగాహన ఉంటుంది. అంటే అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ప్రతి విషయాన్ని ఎంతో ఎక్కువగా అవగాహన చేసుకుంటాడు. అలా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ ఇంకొక విషయం తెలుసుకుందాం. ఆత్మజ్ఞానికి వేటి మీద అవగాహన ఉంటుంది? ఏమేమి తెలుసుకుంటాడు? ఎన్నో తెలుసుకుంటాడు. ఆ పత్రి గారు చెప్పేవి ఈ విషయాలన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. అరే! ఎన్ని విషయాలు చెప్తున్నారు సారు. ఇయన్నీ సామాన్యులకు తెలియవు. మామూలు వాళ్ళకి ఇవన్నీ అంత అవగాహన ఉండదు. తెలియవు కూడా. ఏదో మామూలుగా జీవిస్తారు. ఖానా పీనా సోనా. అంతే తప్ప ఈ విషయాలేమి అంత అవగాహన ఉండదు. మరి మనం కూడా ఏమీ తెలియకుండా ఉంటే అజ్ఞానంలో ఉన్నట్టే. ఎంత తెలుసుకుంటూ ఉంటే అంతా జ్ఞానం పెంచుకున్నట్టే. ఏమిటంటే ఈ విషయం, మానవుడు ఏకాత్మ, జంతువులు సామూహిక ఆత్మలు. రాసుకోండి పర్లేదిది. మనం చెప్పుకున్నాం. మనం దేహం కాదు, మనం ఆత్మ అని. ఇంకా ఏం చెప్పుకున్నామంటే, అందరూ ఆత్మలే అని చెప్పాం. అన్నీ ఆత్మలే అని చెప్పాం. సరే, ఆత్మలు అంటే ఒకే రకంగా అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మానవుడే ఏకాత్మ, జంతువులన్నీ సామూహిక ఆత్మలు. ఈ విషయం తెలుసుకోవాలి. ఇది అర్థం కావాలి అంటే, ఒక మానవ ఆత్మతో కొన్ని జంతువుల ఆత్మలు కలిపితే సమానం అవుతుందన్నమాట. అదే ఇంకా చిన్న జంతువులవుతే ఇంకా ఎక్కువ ఆత్మలు కలిస్తే గాని మానవ సరిపోదు. ఇప్పుడు ఆవులు, గేదెలు ఇటువంటివి ఉన్నాయి. ఏనుగులు తక్కువ ఆత్మలు కలిపి ఒక మానవాత్మతో సమానంగా ఉంటాయి. అదే ఎలకలు ఇలాంటివి ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా చిన్నయి క్రిములు, కీటకాలు ఇటువంటివి చూస్తే కొన్ని వేలు, లక్షలు కలిపితే చీమలు ఇటువంటియన్నీ. ఒక మానవాత్మకి. అయ్యి ఆత్మలే. వాటితో సమానమవుతాయి. అది. మరేంటి ఇక్కడ? ఏకాత్మ అవుతే అందుకే మీరు గమనించండి. 84,00,000 జీవుల్లో మానవుడే గొప్పవాడంటారు. కారణం ఇదే. ఎంచేతంటే మానవుడికే మాధవుడయ్యే అవకాశం ఉంది. ఒక్క మానవుడికే మాధవుడు అంటే దేవుడు. అంటే భగవంతుడు. అంటే పరమాత్ముడు. అంటే ఓ పూర్ణాత్మ అయ్యే అవకాశం ఉంది. ఇంక 84,00,000 రకాల జీవరాశుల్లో దేనికి లేదు ఈ అవకాశం.
అందుకే మానవ జన్మ చాలా గొప్పది. చాలా విశిష్టమైనది. ఇది. అంచేత మరి ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం మనం తెలుసుకొని, అది సాధించే ప్రయత్నం చేయాలి. ఒక్క నరుడికే నారాయణుడు కాగలడు. నరుడే నారాయణుడు కాగలడు. ఈ జీవుడే దేవుడు కాగలడు. కారణం ఏమిటి అంటే మానవుడు ఏకాత్మ కాబట్టి. ఇంకా మిగతా జీవరాశులన్నీ నెమ్మదిగా వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు పరిణామ క్రమంలో ఎదిగి మానవుడిగా పరివర్తన చెందాలి. తర్వాతే అది. చేత ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఏ జీవరాశి కంటే మానవుడే గొప్పోడు. అంచేత మానవుడు చేయవలసింది ఏంటి అంటే మాధవుడుగా మారడానికి ప్రయత్నం చేయాలి. అదే మానవ జన్మ యొక్క లక్ష్యం. అదే చెప్పుకుంటాం మనం పూర్ణాత్మ కావడం అని. పూర్ణాత్మ అంటే దేవుడేగా. ఎవరినైతే ఇప్పుడు మనం దేవుళ్ళని అనుకుంటున్నామో వాళ్ళంతా ఆ స్థాయికి చేరుకున్నవారే. ఇక్కడ ఇంకా కొన్ని తెలుసుకోవాలి మనం. ఏమిటంటే ఈ విషయం మీద అవగాహన ఉంటే ఇంకా కొన్ని అర్థమవుతాయి. ఈ అవగాహన లేకపోతే ఇంకా వేరే విషయాలనుకోండి. ఇక్కడేమిటి అంటే చాలామంది ఈ మాంసాహారం తింటారు. మాంసాహారం తినడం అంటే సాటి జీవిని హింసించడం, చంపడం. దాన్ని భక్షించడం. ఒక దైవంగా ఎదిగే మానవుడు అలాంటి పని చేస్తాడేటి? అది రాక్షస కృత్యం. రాక్షసులు చేసే పని. దేవతలు, దేవుళ్ళు చేసే పని కాదు. అంటే మానవుడు మాంసం తింటున్నాడు అంటే పతనం అవుతున్నాడు. పైగా ఇంకా ఏం చెప్తారు అంటే మరి ఈ క్రూర మృగాలు అవి తినటం లేదా? మనం తినడానికి ఏముంది? అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. తినొచ్చు పర్లేదు అని. ఇంకా కొంతమంది ఏమంటారంటే అవి తింటేనేగా మానవుడు పౌరుషంగా బతకగలడు. బలంగా ఉండగలడు. ఒక దేశాన్ని రక్షించగలడు. ఇలాగా చెప్తూ ఉంటారు. కానీ మరి వీటి కోసం సాటి జీవుల్ని చంపడం కాదు. మానవుడు జ్ఞానం పొందినట్లయితే ఇలాంటి పరిస్థితులు రావు. నాకు ఈ మధ్యనే ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆవిడ ఈ పిఎంసి చూస్తూ ఈ మార్గంలోకి వచ్చింది. అంతకుముందు ఒక గురువుగారు ఉండేవారట చాలా సంవత్సరాల నుంచి. ఆయన ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించే బోధ చేసేవాడంట. కానీ మాంసం తినొచ్చు అని చెప్పేవాడంట. పర్లేదు తినొచ్చు. ఓ జంతువు ఇంకో జంతువుని తినటం లేదా? మనం తినడానికేటి అని అనేవాడంట. ఇక్కడ గుర్తుంచుకోండి.
ఒక జంతువు ఇంకో జంతువుని తింటుంది. కానీ మీరు గమనించండి, ఏ జంతువు ఇంకో జంతువుని తింటుంది? క్రూర జంతువులే, క్రూర మృగాలే ఇంకో జంతువుని తింటాయి. క్రూర మృగాలే. అక్కడ ఆ జంతువుకి క్రూర అనే పదం వాడుతున్నాం. కఠినమైన, నిర్దాక్షిణ్యమైన, ఘోరమైన అనే అర్థాలన్నీ వచ్చేస్తాయి అందులో. అలా తినడం అన్నది అలాంటి లక్షణం. కానీ మానవుడు క్రూర మానవుడు కాదు. ఆ మృగం క్రూర మృగమే. మానవుడు క్రూరమైన వాడు కాదు. జాలి, దయ, ప్రేమ, కరుణ లాంటి లక్షణాలన్నీ కలిగినవాడు. ఇటువంటి లక్షణాలు పెంపొందించుకోవాల్సిన వాడు. ఇలాంటి వాడు అలాంటి పనులు చేయడం మరి నిజంగా విరుద్ధమే. ఇటువంటి వాడు మాధవుడుగా ఎలా అవుతాడు? దైవం యొక్క లక్షణం ఏంటి? అన్నిటినీ రక్షించడం. అన్నిటినీ సంభావంతో చూడడం. ఇది. అంచేత అయి వద్దు అని పత్రిక గారు చెప్తారు. హింస వద్దు, మాంసం తినొద్దు. ఇంకా గట్టిగా ఆయన ఏం చెప్తారంటే, అసలు నేను భూమి మీదకొచ్చిందే అందరి చేత మాంసం మాన్పించడానికి అంటారు. అందరినీ శాకాహారులు చేయడానికి అంటారు. ఇంకా నా లక్ష్యం ఇంకేది లేదంటారు. ఒక దేవుడైనటువంటి దైవ స్థితికి ఎదిగినటువంటి పత్రి గారు మరి భూమి మీద జన్మ తీసుకున్నారు. ఇంకా అంటారాయన, వాటన్నిటి తరఫున, ఆ జీవులన్నిటి తరఫున నేను వకాల్తా తీసుకున్నాను అంటారు. అది. అంచేత ఈ మనం తెలుసుకోవాలి. ఇంచేతంటే ఈ అవగాహన మనకు ఉన్నట్లయితే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ తెలుసుకునే కొద్దీ మన జ్ఞాన పరిధి పెరుగుతుంది. మనం ఎంతో ఎదుగుతాం సృష్టిలో. అంచేత గుర్తుపెట్టుకోండి, మానవుడు ఏకాత్మ. జంతువులు సామూహిక ఆత్మలు. ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి, 5, 10 పిల్లల్ని పెడుతుంది. ఒకే ఆత్మలోంచి వచ్చినవి అన్నీ. సహజంగా ఏమవుతాయంటే వాటి పరిస్థితిని బట్టి ఓ 10 పిల్లలు ఉన్నాయనుకోండి, కొన్ని మధ్యలో చనిపోవచ్చు. అసలు పుట్టినప్పుడే కొన్ని పోతూ ఉంటాయి. కొన్ని యాక్సిడెంట్లు, కొన్ని ఏదో రకంగా రకరకాలుగా చనిపోతూ ఉంటాయి. సహజంగా ఏమవుతుందంటే ఆ చనిపోయిన జంతువు యొక్క ఆత్మ ఆ పైలోకాల్లో ఉండిపోతుంది. కూడా ఈ అనుభవాలయి సంపాదించుకుంటూ మళ్ళా శరీరం వదిలి పైకి చేరుకున్నప్పుడు, అన్నీ మళ్ళా చేరినప్పుడు, మళ్ళా కొత్త జన్మకి అవి ప్రిపేర్ అవుతాయి. అలాగా. మానవుడి స్థితిలో అయ్యేమి ఉండదు. ఇది కూడా మీకు అర్థమవుతే ఇంకో విషయం మీకు అర్థమవుతుంది. ఏమిటంటే మానవుడు ఏకాత్మ, జంతువులు సామూహికాత్మలు అన్న విషయం మీకు అర్థమవుతే ఇంకొక విషయం మీకు అర్థమవుతుంది. లోకంలో మీరు చూడండి, మనం కనుక చూస్తే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మానవుణ్ణి చంపితే అది పెద్ద కేసు కింద లెక్క. శిక్షింపబడతాడు, జైలు శిక్ష వేస్తారు. తర్వాత మరణదండన కూడా ఏస్తారు.
ఉరి తీస్తారు. కానీ ఓ కోడిని కానీ, మేకని కానీ, ఆవుని కానీ ఇలాగ వేటిని చంపినా అక్కడ అది నేరం కింద పరిగణించరు. వాటిని చంపడానికి ప్రభుత్వమే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి పర్మిషన్‌లు ఇచ్చింది. అందరూ ఎంతోమంది అలా చంపి తయారైన మాంసాన్ని తింటూ ఉంటారు. అలా ఎన్నో జంతువుల్ని రోజు చంపుతూ ఉంటారు. కానీ ఎక్కడా కేసులుండవు, ఏమి ఉండవు. కానీ మానవుడికి ఏదైనా జరిగినా ఖచ్చితంగా కేసవుతుంది. వాడిని అరెస్ట్ చేస్తారు. వాడిని జైల్లో పెడతారు. కేసు పెట్టి చివరికి శిక్ష కూడా వాడికి ఏస్తారు. మరి మానవుడు జరిగితే ఎందుకు ఇమ్మీడియేట్‌గా అలాంటి నేరం అవుతుంది అంటే, మానవుడు ఏకాత్మ కాబట్టి. అవి ఎందుకు కాదు అంటే, అవి సామూహికాత్మలు కాబట్టి. అంచేత ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఎన్నో జంతువుల్ని చంపితే కానీ, ఒక మానవుడు చంపినటువంటి పాపం చుట్టుకోదు. అందుకే ఏ కోడిని చంపినా వెంటనే ఏ శిక్ష పడదు. ఓ మేకను చంపినా ఏ శిక్ష పడదు. కొన్ని చంపిన తర్వాత వాడికి శిక్ష పడతది. అంటే ఇవన్నీ కలిపితే కానీ ఒక మానవ స్థితికి సమానం కాదు. అది. అంచేతే చాలా మందికి ఇది అర్థం కాదు. పత్రి గారు చెప్తున్నా జీవహింస చేయకూడదు ఇలా చెప్తూ ఉన్నా ఇది అర్థం కాదు చాలా మందికి. ఏమైంది? చంపాము. మేము మామూలుగానే ఉన్నాం కదా! మాకేం జరిగింది? మాకేమయ్యింది? అని చెప్పి అంటూ ఉంటారు. మేము తినకపోతే దేనికి? పుట్టింది తినడానికే కదా! అసలు ఆటిలన్నిటిని భగవంతుడు ఎందుకు సృష్టించాడు? ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఏమి అవ్వదు కాబట్టి. ఏదైనా చేసిన దానికి వెంటనే శిక్ష పడితే ఆ పని చేయడానికి వెనకాడతారు. ఆలోచిస్తారు. ఏమి అవ్వకపోతే ఏమి జరగలేదనుకుంటారు. కానీ ఇప్పుడు వెంటనే జరగకపోవచ్చు గానీ, అలా కొన్నిటిని చేయగా పాపం పండి తగ్గ శిక్ష పడుతూ ఉంటుంది. ఇది మనం చూసుకోవాలి. దానికి ముఖ్య కారణం ఇదే. మానవుడు ఏకాత్మ, జంతువులు సామూహికాత్మలు. జంతువులంటే జంతువులున్నాయి. ఇంకా కొంచెం కింద సైజు పక్షులు, ఇంకా కిందవి క్రిమికీటకాలు. అలాగే వృక్షాల్లో కూడా జీవం ఉంది. లేదని ఎవడు అనడు. ఇంకా తక్కువ ఉంటుంది ఎఫెక్ట్. అంచేత ఏమిటి అంటే, ఇది మనం గ్రహించాలి. ఇది ఆత్మజ్ఞానికి తెలుసు. అందుకే ఆత్మజ్ఞాని ఏం చేస్తాడు అంటే, ఎవరిని హింసించడు, బాధించడు, ఎవరికీ అసౌకర్యం కలిగించడు. ఆఖరికి గుర్తెట్టుకోండి. భార్యకి, నా భార్య అంటూ భార్యకి హింస కలిగించిన ఆవిడే ఏకాత్మేగా. దాని ఫలితం కొంచెం ఇంచుమించు ఇమ్మీడియేట్‌గా ఉంటది. అలా ఒకడిని ఒకడు హింసించుకున్న, భార్య భర్తని బాధించిన, భర్త భార్యని బాధించిన, లేతే మనం ఇంకొకళ్ళని బాధించిన, ఇంకొకళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన, వీటి ఫలితం చాలా శీఘ్రంగా ఉంటుంది. అదే జంతువుల పట్ల అవుతే అంత తొందరగా ఉండదు. అది. అంచేత పత్రి గారు ఒకటే చెప్తారు. మన వల్ల ఎవరికీ అసౌకర్యం కలగకూడదు
అని చెప్తూ ఉంటారు. ఎవరికీ బాధ కలగకూడదు. ఆ రకంగా మనం జీవించగలగాలి అని పత్రి గారు మనకి చెప్తూ ఉంటారు. ఆ రకంగా విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దాని ఫలితం మనం అనుభవించాల్సొస్తుంది. అసలు జీవుల్ని హింసిస్తేనే ఫలితం అనుభవించాల్సొస్తుంది. సాటి మానవుల్ని చేస్తే ఇంకెంత తీవ్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను కూడా చాలా ఎగ్జాంపుల్ చెప్పాను నా జీవితంలోయే. అంచేత ఇది తెలుసుకోవాలి మనం. ఇలా తెలుసుకుంటూ ఉంటే మనం ఎన్నో అవగాహన కలిగి మన ప్రవర్తన ఎంతో మారిపోతుంది. సృష్టికి అనుగుణంగా ఉంటుంది. ఎప్పుడైతే సృష్టికి అనుగుణంగా జీవిస్తామో చాలా తొందరగా ఎదుగుతాం. ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటాం. అది. చేత ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మానవుడు ఏకాత్మ. జంతువులు కానీ, పక్షులు కానీ, క్రిమి కీటకాలు కానీ ఇవన్నీ సామూహిక ఆత్మలు. అలాగే ఆత్మజ్ఞానికి ఇంకో విషయం మీద అవగాహన ఉంది. ఏమిటంటే మానవ జన్మలో ప్రవేశించినటువంటి ఏ ఆత్మ అయినా సరే మానవ జన్మ పూర్తి చేసుకోవడానికి సుమారు 400 నుంచి 500 జన్మలు పడుతుంది. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆత్మజ్ఞానికి తెలిసింది. ఆయనకు ఉంటుంది అవగాహన. మనం కూడా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అందరూ కూడా రకరకాల జన్మ స్థితుల్లో ఉంటాం మనం. అందుకే ప్రవర్తనలో తేడా ఉంటుంది. ఒక జన్మ తీసుకున్న మానవ జన్మలో ప్రవేశించిన వాళ్ళు ఇంకా జన్మ లేని స్థితికి చేరుకోవాలి అంటే 400-500 జన్మలు పడుతుంది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఇన్ని జన్మల్లో ఎన్నో అనుభవాలు పొందుతాడు. ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. ఎన్నో తెలుసుకుంటాడు. ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటాడు. మరి ఎన్ని ఒక జన్మలో సాధ్యం కాదు. నేను మొదట్లో పత్రి గారు ఈ మాట చెప్తే అనుకునేవాడిని. మనం ఇన్ని జన్మలు ఎత్తాలా? ఒక జన్మలో మనము సాధించలేమా? ఆ స్థాయికి ఎదగలేమా? అని అనుకునేవాడిని. కానీ తర్వాత అర్థమైంది. ఇంక జన్మలేని స్థితి అంటే దైవస్థితి. పూర్ణాత్మగా ఎదగడం. దైవంగా ఎదగడం. సహసృష్టికర్తగా తయారు కావడం. అంటే సృష్టికర్త చేసే సృష్టి అన్నీ ఈ సహసృష్టికర్త అంటే ఈ పూర్ణాత్మ చేయగలుగుతాడు. వారికి వీరికి ఏం తేడా ఉండదు. ఎన్నో లోకాలు సృష్టించగలడు. ఎన్నో రకాల జీవుల్ని సృష్టించగలడు. ఎన్నో రకాల వృక్షజాతులను సృష్టించగలడు. ఇలా రకరకాలుగా సృష్టి చేయగలడు. ఎవరు అంటే పూర్ణాత్మ స్థాయికి ఎదిగినవాడు. సామాన్య మానవుడుగా జన్మ తీసుకుని చివరికి ఆ స్థాయికి ఎదిగినవాడు. మరి కొంచెం ఆలోచించండి. ఏదైనా సృష్టి చేయాలి అంటే ఎంత జ్ఞానం కావాలి? మామూలు ప్రాపంచికమైనవి మనం చూసుకున్నాం. ఒక సెల్ ఫోన్ కావాలి అంటే దానికి ఎంత టెక్నాలజీ ఉండాలి? ఎంత ఇంటెలిజెన్స్ ఉండాలి? లేతే ఏం సృష్టిస్తాడు? ఆకారం తయారు చేయగలడు కానీ ఇన్ని రకాల ఫ్యూచర్స్ తీసుకురాగలడా అంటే ఎంత టెక్నాలజీ ఉండాలి?
అలాగే ఒక జీవిని సృష్టించాలన్నా, ఒక వృక్షాన్ని సృష్టించాలన్నా, లేతే ఒక సాటి మానవుని సృష్టించాలన్నా ఎంత టెక్నాలజీ కావాలి. ఆశ్చర్యమైపోతుంది మనకి. నేను ఓ పుస్తకం రాశాను. 'ఆశ్చర్యం ఆశ్చర్యం.' ఆ పు ఆ పుస్తకం చదవండి. ఈ సృష్టిలో ఈ జరిగేవి, ఈ సృష్టి అన్నీ చూస్తే ఎంతో ఆశ్చర్యమేస్తది. అరే! ఎంత గొప్ప సృష్టి. మన ఒక మానవుడినే మనల్నే మనం తీసుకుందాం. ఎనాటమీ చూడండి. పైకి చూడడం కాదు. అసలు ఈ కాస్త పార్ట్ పైన ఎన్ని రకాల భాగాలున్నాయో ఒక్కసారి చూడండి. ఎలా అమర్చబడ్డాయో ఒక్కసారి చూడండి. అందులో దేనికి లోటొచ్చినా చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది ఏదీ లోటు లేకుండా ఎంతలా అమర్చబడ్డాయి ఈ శరీరంలో. ఈ తల భాగంలో ఎన్ని రకాలు భాగాలు అమర్చబడ్డాయి. మరి ఈ పుట్టడము, పెరగడము, క్షీణించడము, అదృశ్యమవ్వడము ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి అంటే మరి నిజంగా ఆ సృష్టి చేసిన వాడు ఎంత గొప్పవాడు. అసమస్య కాదు. ఇప్పటికీ ఏదో ఆకారాలు తయారు చేయగలరు కానీ, ఈ రకమైన సృష్టి ఎవడు ఇప్పుడు చేసింది లేదు. ఇంకో మానవుడు ఎవడైనా సృష్టించగలడా అంటే ఎవడి వల్ల కాదు. ఏవో రోబోట్లంటారు. లేతే ఏదో బొమ్మలంటారు. ఇలా తయారు చేస్తారు అంతే తప్ప, ఇంకొక మానవుడిని సృష్టించగలదు భూమి మీద ఎవరికీ ఆ టెక్నాలజీ లేదు. కానీ పూర్ణాత్మ స్థాయికి ఎదిగిన వాడు, ఈ మానవుడే పూర్ణాత్మకవుతే అప్పుడు ఆ పని చేయగలడు. మరి చెయ్యాలి అంటే ఎంత జ్ఞానం ఉండాలి వాళ్ళకి. ఒక మానవుడినే కాదు కదా! 84,00,000 రకాల జీవులు, జీవరాశులు. ఏ జీవిని సృష్టించాలన్నా ఎంత టెక్నాలజీ కావాలి. ఆహారం తీసుకోవాలి, పునరుత్పత్తి చేయాలి. ప్రతి జీవి ఎదగాలి, మార్పు చెందాలి. అవి కూడా ఎన్నో అనుభవాలు సంపాదించాలి. దానికి అనుగుణమైనవి ఉండాలి. ఒక్కోసారి నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను ఇయన్నీ కూడా. ఇలాంటి సృష్టి జరిగింది అంటే ఎంత? అలాగే ఈ పరిణామ క్రమంలో కూడా అవి అన్నీ తట్టుకుని జీవించాలి అంటే వాటికి ఎన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు ఉండాలి. అంటే ఇయన్నీ ఆలోచించేగా సృష్టి చేయాలి. ఇన్ని నేర్చుకోవాలి అంటే ఆ స్థాయికెళ్ళాలి. ఆ సృష్టికర్త స్థాయికెళ్ళాలి అంటే ఇయన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానమంతా పొందాలి కదా! ఈ జ్ఞానం లేతే సృష్టి ఎలా చేస్తాడు? ఊరికే దేవుడయిపోతాడేటి? అయ్యో! కొన్ని శక్తులొస్తే సరిపోతుందేటి? అంచేత మొత్తం సృష్టి గురించి అవగాహన ఉండాలి. ఆ స్థాయికి వాడు ఎదగాలి. సృష్టి గురించి పూర్తి అవగాహన. తాను సృష్టి చేయాలి అంటే సృష్టించబడిన వాటి మీద అవగాహన ఉండాలి. అప్పుడు వాడికి అర్హత వస్తది. దానికి ఒక జన్మ, 2 జన్మలు ఎలా సరిపోతాయండి? అందుకే పత్రి గారు చెప్పారు. మానవ జన్మలో ప్రవేశించిన వాడు సుమారు 400 లేక 500 జన్మలు తీసుకుంటాడు. ఇంకా జన్మ లేని స్థితి ఎదగడానికి. ఇది ప్రతి ఒక్కళ్ళకి సంభవం. ప్రతి ఒక్కళ్ళ విషయంలోనూ జరుగుతుంది. అది. ఇంకా ఏమిటి అంటే ఇంకో విషయం తెలుసుకుందాం.
ఆత్మజ్ఞానికి ప్రతి విషయం మీద అవగాహన ఉంటుంది అన్నది. ఏమిటంటే అవగాహన, ఈ ఆత్మలు సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు తీసుకుంటాయి. మానవాత్మలు సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు తీసుకుంటాయంట. ఈ అవగాహన కూడా ఉంటుంది ఆత్మజ్ఞానికి. ఈ అవగాహన లేకపోతే ఎవరి ప్రవర్తనైనా ఒక రకంగా ఉంటుంది. ఈ అవగాహన ఉన్నట్లయితే ఆ ప్రవర్తనలో చాలా భేదం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ అవగాహన లేనివాడు ఏమనుకుంటా అంటే, నేను మగవాడిని, మొగుణ్ణి, నేనే అధికుణ్ణి అంచేత నా భార్య నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు ఉండాలి, నా మాటే నెగ్గాలి, ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడు. దానికి అనుగుణంగా ఆవిడని లొంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల సంసారంలో గొడవలు, తగువులు ఇలా ఎన్నో వస్తాయి. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అంటే ఈ అవగాహన లేక. ఏమిటి? నేను ప్రస్తుతం పురుష శరీరంలో ఉన్నాను. మళ్ళా ఇది అయిపోయాక మళ్ళా స్త్రీ శరీరంలో ప్రవేశించవలసి వస్తుంది అన్న అవగాహన ఉంటే స్త్రీ పట్ల అలా ప్రవర్తించడు. అల్పుల పట్ల అలా ప్రవర్తించడు. ఎవరైనా సరే ఏ లోపాలతో ఉన్నా వాళ్ళ పట్ల అలా ప్రవర్తించడు. అలాంటి జీవితం మనకు కూడా రావచ్చు అన్న అవగాహన ఉన్నట్లయితే ఎవరి పట్లైనా సరిగ్గా జీవిస్తాడు, సరిగ్గా ఉంటాడు. లేకపోతే తను విర్రవీగుతాడు, చెయ్యకూడని పని చేస్తాడు, తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటాడు. అంచేత ఇయన్నీ అవగాహన ఉండాలి మనకి ప్రతి దాని మీద. ఇంచేత పురుషుడెప్పుడు పురుషుడు కాదు, ధనవంతుడెప్పుడు ధనవంతుడు కాదు, అధికారంలో ఉన్నవాడెప్పుడు అధికారంలోనే ఉండడు. అలా ఏ దేశంలో ఉన్నవాడైనా ఆ దేశంలో ఉండడు. ఏ మతంలో ఉన్నవాడు ఆ మతంలో ఉండడు. ఈ అవగాహన కలిగి ఉండాలి. ఇయన్నీ మారుతూ ఉంటాయి. అది ఒక జన్మలో ఆ రకంగా ఉన్నాడు. ఇంకో జన్మకెళ్ళేసరికి ఇంకో రకంగా మారిపోతాడు. అందుకే పత్రి గారంటారు, నేను ఒక టైంలో బుద్ధుడి దగ్గర ఆనందుడిని, బౌద్ధుడిని, తర్వాత బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఒక క్రిస్టియన్‌ని, తర్వాత నేను హజరత్ ఇనాయత్ ఖాన్ అని ఒక ముస్లింని, ఇప్పుడు నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి హిందువునయ్యాను. ఇంతకీ నేనెవడిని అంటారు. అలాగే పురుషుడు అవ్వచ్చు, ఇంకొక జన్మలో స్త్రీ అవ్వచ్చు. ఒక జన్మలో ధనవంతుడు అవ్వచ్చు, ఇంకొక జన్మలో పేదవాడు అవ్వచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గనక మూడో కన్నుతో చూడగలిగితే, ఇప్పుడు అడుక్కునే వాళ్ళలో ఎంతోమంది గతంలో కోటీశ్వరులే. అన్ని కోట్లున్నా కూడా విర్రవీగి దుర్వినియోగం చేసి ఎంతో మందిని బాధించడం వల్ల ఆ అనుభవం పొందడానికి మళ్ళా బిచ్చగాడిగానో, పేదవాడిగానో ఇలా జన్మలు తీసుకొని ఆ అనుభవం పొందవలసి వస్తది. అలాగా. ఇదంతా దేనికోసము అంటే నేర్చుకోవడానికే ప్రకృతిలో. ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి మనం. ఎన్నో తెలుసుకోవాలి. అంచేత ఏది స్టాండర్డ్ కాదు. విర్రవీగడానికి ఏమీ లేదు. ఇదంతా కొంతకాలమే ఉంటుంది.
తర్వాత మారిపోతుంది పొజిషన్. ఎప్పుడు అలాగే ఉండరు. ఎప్పుడు అలాంటి జన్మే ఉండదు. ఇవాళ గొప్పగా ఉన్నంత మాత్రాన ఇప్పుడు అలా ఉంటుందని కాదు. మళ్ళా పరిస్థితి మారిపోతుంది. జన్మలు మారిపోతాయి. అంచేత తెలుసుకోవాలి మనం. మరి ఎవరైనా సరే సగం స్త్రీ జన్మలు, సగం పురుష జన్మలు. సహజంగా చివరి జన్మలో పురుష శరీరమే ఎక్కువ మంది తీసుకుంటారు. కారణం ఏమిటి అంటే, ఆ చివరి జన్మల్లో వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. దానికి ఆ పురుష శరీరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఆ చివరి జన్మలో అంటే దైవస్థితి పొందిన స్థితిలో. అందుకే మనకి పురుష దేవుళ్ళు ఎక్కువ కనిపిస్తారు. స్త్రీ దేవుళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. మీరు కనుక చూస్తే చాలా మందికి డౌట్ వస్తది. అందరూ పురుష దేవుళ్ళే ఉంటారు. స్త్రీ దేవుళ్ళు ఎందుకు ఉండరని. మీరు చూడండి రాముడు, జీసస్, కృష్ణుడు, బుద్ధుడు, ఇలా మహమ్మదు, ఇలా ఎవరిని తీసుకున్నా, గురువు నానక్, మహావీరుడు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ మనం తీసుకుంటే వాళ్ళంతా పురుషులే. మరి స్త్రీలు దేవుళ్ళు అవ్వరా అనే సందేహం కలగచ్చు. కానీ ఆ శరీరమే ఎందుకు తీసుకుంటారు ఆఖరిలో? వాళ్ళకి అదే ఆఖరి జన్మ. ఇంక తర్వాత జన్మ లేదు. దైవస్థితికి ఎదిగిపోయారు వాళ్ళు. పూర్ణాత్మలైపోయారు. మరి చెయ్యవలసినవి ఎన్నో ఉంటాయి కాబట్టి, మరి ఆ శరీరంతో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు వాళ్ళు. దానికోసం అనుకూలంగా ఉంటుందనే పురుష శరీరం. ఇప్పుడు మన పత్రి గారు కూడా మరి పురుష శరీరమేగా తీసుకున్నారు. చెప్తారు కదా! అది ఆఖరని. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కదా! మరి ఈ వయసులో కూడా అంతలా తిరుగుతున్నారు అంటే, ఆ పురుష శరీరం ఉండబట్టే కదా! మేడం మరి పత్రి గారిలా తిరగగలరా అంటే, తిరగలేరు. స్త్రీ శరీరానికి ఆ శక్తి ఉండదు. పురుష శరీరానికి ఆ శక్తి ఉంటుంది. అది. అంచేత చివర్లో ఎక్కువ మంది పురుష శరీరమే తీసుకుంటారు. స్త్రీ శరీరం తీసుకునేవాళ్ళు కూడా కొంతమందున్నారు. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు తీసుకుంటారు. అన్నది ఈ అవగాహన ఒకటుండాలి మనకి. నేనెప్పుడూ స్త్రీ కాదు, నేనెప్పుడూ పురుషుడు కాదు అన్న అవగాహన ఉండాలి. ఇయి మారిపోతూ ఉంటాయి. తెలిస్తే మనం జీవించే విధానం మారిపోతుంది. లేకపోతే మరో విధంగా ఉంటుంది. అంతేకాదు ఇంకో విషయం మీద మనకు అవగాహన ఉండాలి. అంటే ఆత్మజ్ఞానికి ఉంటుంది. మనకు కూడా ఉండాలి. మానవాత్మలన్నీ రకరకాల ఎదుగుదలలో ఉంటాయి. అందుకే ప్రవర్తనలో తేడాలుంటాయి. గుర్తుపెట్టుకోండి. మానవాత్మలన్నీ రకరకాల ఎదుగుదలలో ఉంటాయి. అందుకే ప్రవర్తనలో తేడాలుంటాయి. మనం పత్రి గారు రాసినటువంటి యోగ పరంపర అనే పుస్తకం చదివితే ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఆత్మ విజ్ఞానము అనే పుస్తకం కూడా చదవాలి మనం. పత్రి గారు రాసింది. 2 చాలా ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చదివాను. నాకు ఎన్నో డౌట్లు క్లియర్ అయినాయి. ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్ వచ్చింది. ఏంటి వీళ్ళు అలా ఉంటారు, వీడు ఇలా ఉంటాడు అని అనుకునేవాడిని. ఎందుకు ఉంటారు అంటే,
దానికి కారణం ఇంక వేరే ఏమి లేదు. కారణం ఇదే. అలా ఉండడానికి. అంటే రకరకాల ఎదుగుదల. 4, 500 జన్మలు తీసుకున్నప్పుడు, ఒక 50 జన్మలు తీసుకున్నోడు ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది. 100, 200 జన్మలు తీసుకున్నోడు ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. 300, 350 జన్మలు తీసుకున్నోడు ఓ రకంగా ఉంటుంది. 400, 450 జన్మలు తీసుకున్నవాడు ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. చివరి జన్మలోకొస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఎవ్వరిది ప్రవర్తన ఒకళ్ళకి సంబంధం ఉండదు. అదే మనం చూస్తున్నాం. కొంతమంది రక్షిస్తూ ఉంటే జీవుల్ని, కొంతమంది భక్షిస్తున్నారు. కొంతమంది సేవలు చేస్తూ ఉంటే, కొంతమంది దోచుకుంటున్నారు. కొంతమంది మేలు చేస్తూ ఉంటే, అంటే ఉపకారం చేస్తే, కొంతమంది అపకారం చేస్తున్నారు. ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తారు. దీని ముఖ్య కారణం ఏమిటి అంటే, రకరకాల ఎదుగుదలలో ఉంటాయి. అందరూ కూడా ఎదుగుదలలో ఉంటారు. అందుకే పత్రి గారు ఏమంటారంటే, వాడి స్థితిని బట్టి వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అంచేత వాడిని విమర్శించొద్దు అంటారు. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్. వాడు మళ్ళా ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటే ప్రవర్తన మారిపోతుంది. అప్పుడు అలా ఉంది. అది. అంచేత మరి ఇయన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇయన్నీ అవగాహన కలిగి ఉంటే మరి నిజంగా కూడా మన జ్ఞాన పరిధి కూడా బాగా పెరుగుతుంది. సృష్టికి అనుగుణంగా జీవిస్తాం. సృష్టి నియమాలకు అనుగుణంగా మనం జీవించగలుగుతాం. సృష్టి గురించి కొంత అవగాహన ఉన్నవాళ్ళమవుతాం. ఇయన్నీ సామాన్యులకి మామూలు వాళ్ళకి ఈ విషయాలేమి తెలియవు. పత్రి గారి వల్లే మనం ఈ విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. అంచేత నేనేం చెప్తూ ఉంటానంటే, పత్రి గారి పుస్తకాలు చదవండి అని చెప్తాను నేను. ఎన్నో విషయాలు చెప్పారాయన. చదవాలి, అన్నీ చదవాలి. ఏదో ఒకటో రెండో చదివితే కాదు. ఏయేయో పెద్ద పుస్తకాలు, కొత్త పుస్తకాలు చదువుతాం. అందులో మనకి ఏదో ఒక్క పాయింట్ మీదే పుస్తకం అంతా ఉంటుంది. ఆ పుస్తకం అంతా చదివేసరికి ఆ పాయింట్ కూడా మనకి క్యాచ్ చేయలేం. కానీ పత్రి గారి పుస్తకాల్లో ఎన్నో విషయాలుంటాయి. మీరు ఒక తులసి దళం 1 చదవండి. పేజీ పేజీ ఒక కాన్సెప్ట్. తులసి దళం 2 అది అంతే. తులసి వనం ఎలాంటి పుస్తకాలు చూడండి ఒక్కసారి. ఎన్ని విషయాలు కుదించి మన కోసం ఇచ్చారు. ఆయన వేదాలు అధ్యయనం చేశారు. ఉపనిషత్తులు, పురాణాలు, మరి భగవద్గీత, అలాగే బైబిలు, మరి ఖురాను, ఇలా అన్ని రకాల గ్రంథాలు కూడా అధ్యయనం చేశారు పత్రి గారు. వాటిలోని సారమే మనకిచ్చారు. ఆశ్చర్యమేస్తుంది. సార్ చెప్పారు. అంతటి శక్తి ఉన్న పత్రి గారే తులసిదళం 1 అనే పుస్తకం రాయడానికి సంవత్సరం పట్టిందంట. ఎంత విషయాన్ని సింపుల్‌గా ఇవ్వగలిగారు అంటే మరి ఆషామాషీ కాదండి. ఎన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి సారాన్ని ఆ తులసిదళం 1 అనేది అది చదవచ్చు మనం. అది అర్థం చేసుకోవాలన్నా, దాని అర్థం తెలియాలన్నా ఎంత జ్ఞానం మనకుండాలి. ఊరికే చదివితే అర్థం కాదు. మన జ్ఞానం పెరిగే కొద్దీ అది ఎంత గొప్ప పుస్తకమో మనకు అర్థమవుతుంది. నా లెక్క అవుతే తులసి దళం అనే బుక్కు ఎవ్వరి దగ్గర పిరమిడ్ మాస్టర్లు ఎవ్వరి దగ్గర లేకపోతే ఆడు పిరమిడ్ మాస్టరే కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అసలు పత్రి గారి పుస్తకాలు లేకపోతే ఇంకా ఆడేం పిరమిడ్ మాస్టర్. ఈ మార్గంలోకొచ్చి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని
మనం నిర్లక్ష్యం చేస్తే, దాన్ని పట్టించుకోకపోతే ఇంకేం పిరమిడ్ మాస్టర్. నేను చాలా మందిని అడిగాను. పత్రి గారి పుస్తకాలు ఏమున్నాయి, ఎన్నున్నాయి అంటే ఏదో ఒకటో రెండో చెప్తున్నారు అంతే. అలా కాదు. నేనందుకే పత్రి గారి పుస్తకాలన్నీ మరి ఒక దాంట్లో ఒక 7 పుస్తకాలు చేర్చాను నేను. ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ చదవాలి. పత్రి గారిది అయిన తర్వాత ఇంకేదైనా చదవండి. అది. మీకు కావాలి అంటే నేను 40 రాశాను. ఈ 40 పుస్తకాల్లోనూ ఈ పత్రి గారి పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇంకా దాన్ని మించిన జ్ఞానం అంటూ ఏదీ లేదు. గట్టిగా మాట్లాడితే అన్నీ చదవమంటారు. నేను పత్రి గారి పుస్తకాలు కాకుండా ఇంకా మిగతా వాళ్ళ పుస్తకాలు చాలా కొద్దిగా చదివాను. మరీ ఎక్కువేం చదవల. అయి కూడా పత్రి గారు సజెస్ట్ చేసినవి, ఆయన తయారు చేయించినవి ఇయన్నీ ఆ పుస్తకాలు ఎక్కువ చదివాను. అంచేత తప్పనిసరిగా మనం జ్ఞానవంతులవ్వాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం కోసమే భూమి మీదకొచ్చాం. జ్ఞానం సంపాదించుకోకపోతే జన్మ వేస్టే. ఎంత గొప్పగా జీవించినా ఆ జన్మ వేస్ట్ అవుతుంది. ఏమిటి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానమే జ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం సంపాదించకపోతే దేనికింక? అంచేత ప్రతి ఒక్కళ్ళు ఇది అర్థం చేసుకొని విషయాలన్నీ తెలుసుకుంటూ మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎంత జ్ఞానం సంపాదిస్తే వాడంత గొప్పవాడు సృష్టిలో. ఎంత ధనం సంపాదిస్తే అంత గొప్పవాడు కాదు. ఎంత జ్ఞానం సంపాదిస్తే. కారణం ఏంటంటే ధనం కూడా రాదు. సంపాదించిన జ్ఞానం తరతరాలు అంటే జన్మ జన్మలు కూడా ఉంటుంది. ఈ విషయాలు మనం తెలుసుకుంటే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడతాం. నేను మొదట్లోనే అర్థం చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అన్నీ వదిలేసి జ్ఞానం మీదే నేను ఎక్కువ దృష్టి పెట్టాను. కావాల్సింది ఇది. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిగతా పనులు చేసుకోండి, దానికేముంది. సంసారం చూసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, ఉన్నంతలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ జ్ఞానం సంపాదించడం మీద దృష్టి పెట్టాలి. ఎవడైతే దీని మీద ఎక్కువ దృష్టి పెడతాడో వాడే గొప్పవాడు. రమణ మహర్షి చిన్న వయసులోనే మరి ఈ కృషి చేశాడు. ఎంత గొప్పవాడయ్యాడు, భగవాన్ అయ్యాడాయన. వివేకానంద అంతే, చిన్న వయసులోనే. శంకరాచార్యుల వారు ఎంత చిన్న వయసు, ఎంత గొప్పవాళ్ళు అయ్యారు చెప్పండి. వాళ్ళ తర్వాత ఎంతోమంది భూమి మీదకొచ్చారు, పోయారు. గొప్ప వాళ్ళు అన్నారు. ప్రైమ్ మినిస్టర్లు అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్లు అవ్వచ్చు. మళ్ళీ అడ్రస్ ఉండరు వాళ్ళు. ఏమైపోరో తెలీదు. అసలు ఆ పదవి ఉన్నంత సేపే వాళ్ళకి విలువ కానీ, పదవిలోంచి తప్పుకుంటే జీవించి ఉండగా కూడా వాళ్ళకి విలువ ఉండదు. కానీ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు మరి ఎన్ని యుగాలు మారినా వాళ్ళ విలువ వాళ్ళదే. కృష్ణుడు కృష్ణుడే, బుద్ధుడు బుద్ధుడే, వివేకానంద వివేకానందే. మరి అటువంటి జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. సంపాదించుకున్నామా లేదా అన్నది మన ప్రవర్తన బట్టి, మన నడవడికని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఈ విషయాల మీద అవగాహన చేసుకుంటే మన ప్రవర్తన అంతా సృష్టికి అనుగుణంగా ఉంటుంది. విరుద్ధంగా ఉంటే దానికి సృష్టి విరుద్ధంగా మన ప్రవర్తన ఉంటుంది. నష్టపోయేది మనమే అవుతాం. అంచేత ఒక్కటే తెలుసుకోండి. ఈ విషయాలన్నీ ఈరోజు మనం చెప్పుకున్న విషయాలు ఏంటంటే
మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. మానవుడు ఏకాత్మ, జంతువులు సామూహిక ఆత్మలు. ఇంకొక విషయం ఏంటంటే, వీటి గురించి మనం ఆలోచించాలి. ఇయన్నీ మనం రాసుకుని, దాంట్లోంచి ఇంకా మనం ఏమి సారం గ్రహించగలము, ఏమి తెలుసుకోగలము అన్నది తెలుసుకుని, దానికి అనుగుణంగా మనం జీవించగలగాలి. మానవ జన్మలో ప్రవేశించిన ఏ ఆత్మ అయినా సరే, మానవ జన్మ పూర్తి చేసుకోవడానికి సుమారు 400-500 జన్మలు పడుతుంది. ఆత్మలు సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు తీసుకుంటాయి. ఇంకొక పాయింట్ ఏం తెలుసుకున్నాం మనమంటే, మానవ ఆత్మలన్నీ రకరకాల ఎదుగుదలలో ఉంటాయి. అందుకే ప్రవర్తనలో తేడా ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఒక్కటి గమనించండి. నాకెందుకో తెలీదు గానీ, మొదటి నుంచి ఆత్మ జ్ఞానం మీదే, ఆత్మ గురించే నాకు ఆసక్తి. అదే తెలుసుకోవాలని ఉంటుంది. అదే చెప్పాలని ఉంటుంది. అటువంటి పుస్తకాలే చదవాలని ఉంటుంది. అది ఎందుకో తెలీదు. అందుకే మరి మీరు నా సందేశాలు వింటున్నా కూడా 3 రోజుల క్లాస్ కానీ ఇయన్నీ. ఏదైనా చివరికి ఆత్మ దగ్గరికే వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నయన్నీ కూడా ఆత్మ గురించే. అసలు సృష్టంతా ఉన్నది ఆత్మేనండి. ఇంకేమీ లేదు. ఆత్మ తప్ప ఇంకేమీ లేదు. కానీ నేను అని ఊరికే అనుకుంటున్నాం గానీ, ఈ నేనన్నది ఎక్కడుంది? ఈ శరీరం ఉన్నంత వరకు నేను. ఈ శరీరం పోయాక ఆ నేనన్నది ఎక్కడుందసల? ఉన్నది ఆత్మ. ఆత్మ నుంచే సమస్త సృష్టి జరిగింది. ఆత్మ నుంచే అన్నీ ఏర్పడ్డాయి. అంతా ఆత్మే. మరి అలాంటప్పుడు ఆత్మ గురించి తెలుసుకోకుండా ఇంకేం తెలుసుకున్నా ఉపయోగం ఏంటి? ఉండని వాటి గురించి ఎందుకు? ఉండే దాని గురించి తెలుసుకోవాలి. అది. అంచేత ఈ విషయాలన్నీ బాగా తెలుసుకోండి. ఆత్మజ్ఞానం పెంచుకోండి. మనం ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఇంకా ఎంతో కృషి చేయాలి. మరి అన్నీ చూసుకోవాలి. సంసారం చేసుకోవద్దని ఎవరు అనరు. అన్నీ చూసుకోండి. కానీ జ్ఞానం పెంచుకోండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.